భారీ వర్షాలకు పంపానది పొంగి ప్రవహిస్తున్నందున తుని నియోజకవర్గంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ పరిధిలో అవలర్దుతాడు గ్రామంలో పలు ఇళ్లు నీటి మునిగాయి. విషయం తెలిసిన ఎమ్మెల్యే దివ్య పడవపై బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించారు. వారికి ఆహార ప్యాకెట్లు, మంచినీళ్లు అందజేశారు. అదే గొయ్య అది కెత్తమని మెరగా అదే గొయ్య దెబ్బకెళ్ళిపోతా దెబ్బ అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈ వర్షపాతం వల్ల చాలా ఇక్కడ మన తుని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పొలాలు బాగా దెబ్బతిన్నాయి. వాళ్ళ రైతుల్ని తుని నియోజకవర్గంలో వెళ్ళి రైతుల్ని పలకరించాం. వాళ్ళ పాపం ఎంత బాధతోటి ఉన్నా కానీ ఒక చిరునవ్వుతోటి నన్ను వాళ్ళు పలకరించారు. నిజంగా ఒక గుండె ధైర్యం, రైతుని చూసి మనం గుండె ధైర్యం అనేది నేర్చుకోవాలి. వాళ్ళ రోజున వాళ్ళ పాపం అసలు అంతా మా తుని నియోజకవర్గంలో అయితే దాదాపు 2000 ఎకరాలు పంట నష్టం జరిగింది. చాలా ఊళ్ళల్లో ఇప్పుడే చాలా ఒక 6-7 ఊళ్ళు తిరిగేసి వస్తున్నాను నేను. చాలా నష్టం జరిగింది. ఈ పొలాల్లో నీరు వచ్చేయడం మెయిన్ ప్రాబ్లం. డీసిల్టింగ్ చేయకపోవడం మూలాన అది ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడాను. వాళ్ళు వెంటనే డీసిల్టింగ్ చేపిస్తా అన్నారు. అలాగే రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగులో ఉంటుంది. రైతులనే కాదు మన ప్రజలు కూడా. ఇవాళ తుని టౌన్ రెల్లీ కాలనీ వెళ్ళొచ్చాను. అక్కడ ఈ తాండవ నది వల్ల వాళ్ళు ఇళ్లలోకి నీరు వచ్చేసింది. వాళ్ళకు కూడా హెల్త్ హజార్డ్ కానీ ఈ ఫుడ్ సప్లై కానీ ఇవన్నీ చేసి వచ్చాం. తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. రానున్న రోజుల్లో కూడా మనకు ఫోర్కాస్ట్ చూపిస్తుంది ఇంకో 3 రోజుల్లో మళ్ళీ వర్షాలు ఉన్నాయని. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ హెల్త్ కేర్ తీసుకోండి. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరికీ ఊర్లో ఉన్న ప్రజలకు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాము. టైఫాయిడ్ కానీ కొలెరా కానీ ఇవన్నీ వ్యాపించే ఎంతైనా ఉంది మనకి ఈ వర్షాల మూలాన, ఈ వాటర్ స్టాగ్నేషన్ మూలాన. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మీ అండగా మేము ఉంటాం. ఈ వరదను ఎలా నివారించాలంటే వరదను మనం ఎలాగ తగ్గించలేము, కానీ దీనివల్ల వచ్చే నష్టాన్ని ఎలా తగ్గించాలని దాని మీద ఒక అంచనా గురించి మేమంతా మా ఎస్సీ గారు, మా ఈ గారు కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేసాము ఏ విధంగా చేయాలి అనే దాని మీద. మన ఆర్డీఓ గారు కూడా చూశారు. కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి కొన్ని అవసరమైతే ఫండ్స్ తీసుకుని కొన్ని ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసాము. పంపాలో రిజర్వాయర్కి గేట్లు కానీ అవి కానీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. మిగతాయి కూడా డీసిల్టేషన్ మేడం గారు చెప్పినట్టు అవన్నీ చేస్తానికి కూడా ప్రపోజల్ పంపిస్తాము. వీలైనంత వరకు దాన్ని ముప్పుని తగ్గిస్తానికి ఇప్పుడు టెంపరీగా చేసుకుంటూ పర్మనెంట్గా కూడా ఏం చేయాలనేది ఒక అంచనా కూడా చేసుకుంటూ భవిష్యత్తులో ఈ ముప్పు లేకుండా చేస్తానికి మేము ప్రయత్నం. జిల్లాలో ఇప్పటికి దగ్గరగా 2554 హెక్టార్లు మునిగిపోయినట్లుగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగనే తొండంగి మండలంలో ఎస్పెషల్లీ ఎక్కువగా ముప్పుకు గురైనటువంటి పొలాలని పరిశీలించడం జరిగింది. దగ్గరగా 1150 హెక్టార్లు ఇక్కడ ముప్పుకు గురైనటువంటి పొలాలను పరిశీలించడం జరిగింది. ఊడ్చి 15 రోజులు మాత్రమే అయింది. కాబట్టి ఎక్కడైతే కంప్లీట్గా ఇనండేట్ అయిందో అది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే కొంచెం పైన సొతులు కనపడుతున్నటువంటి ఏరియాలో అయితే మళ్ళీ ఫోటోసిస్ జరిగి అది రివైవ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో ఈ వాటర్ 3 డేస్లో డ్రైన్ అవుట్ అయిన తర్వాత మనకు 100% డ్యామేజ్ అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఎన్యూమరేషన్ చేసి గవర్నమెంట్కి ఇన్పుట్ సబ్సిడీ గురించి నిర్వహణ పంపించడం జరుగుతుంది.